మనం వెనుక భాగము కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ముందు భాగం వేసుకుందాము. చూడండి, ఇలా వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, కరెక్ట్ మనము క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్ మార్కింగ్ ఎలా పెట్టుకున్నామో మనము కట్ చేసిన ప్లేస్లో మనము వేసాము. చూడండి, ఇప్పుడు మార్కింగ్ పెట్టుకుందాం. సమానంగా మార్కింగ్ వేసుకోవాలి. మన జాకెట్ ఎలా మనం మార్కింగ్ వేసామో అలానే వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీద్దాము. చూసారా, మనం కరెక్ట్ మార్కింగ్ పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ముందు భాగం కొలతలు వేసుకుందాము. ఇప్పుడు మనం స్కేల్తోని మొత్తం మార్కింగ్ వేసుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు నెక్ ఎంత కావాలి ముందు భాగానికి ఒకసారి కొలుసుకుందాం. 6 ఇంచులు పెడుతున్నాను. మనం కరెక్ట్ కొలతలు తీసుకోవాలి. 3 ఇంచులు నెక్కు. మనం షేప్ అనేది మనం రాలేదనుకోండి, ఇలా 1 ఇంచ్ తీసుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి షేప్. చూసారా, ఇప్పుడు చంక భాగము మనం ఇంచున్నర తీసుకున్నాం కదా, ఇంచున్నర తీసుకున్నాము. ఇలా ఇప్పుడు ఇంచు తీసుకోవాలి. చూడండి, ఇలా చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్ నుండి చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజు 13.5 తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు. మనము చెస్ట్ లూజు 13.5 తీసుకున్నాము. ఉక్స్ పట్టి ఒక 6 ఇంచులు తీసుకున్నాము. ఎందుకంటే మంచి లావు ఉండడం వల్ల కొలతలు అనేది పెరిగినాయి. ఇప్పుడు మనము చూసారా, ఈ నుండి క్రాస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం చంక నుండి ఒక 7.5 తీసుకుందాం. 7.5 తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం షేప్ అనేది ఇలా తిప్పాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాము, మార్కింగ్ చేసుకుందాము. మనకు చెస్ట్ డ్రాప్స్ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ డ్రాప్ వేసుకుందాము. మనకు ఉక్స్ పట్టి నుండి 3 ఇంచులు తీసుకోవాలి. చూసారా, 3 ఇంచులు తీసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ నుండి 1.5 ఇంచులు తీసుకోవాలి. మన పొడవు మనం 2.5 ఇంచు తీసుకోవాలి. ఇప్పుడు మనము క్రాస్ వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ నుండి ఈడికి మూడు ఇంచులు తీసుకుంటున్నాము. 2.5 ఇలా చంక నుండి
ఒక 4, 4.5. చూసారా ఫ్రెండ్స్, ఇలా. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కచ్చి పెట్టుకుందాం కొద్దిగా. ఇప్పుడు మనం కొద్దిగా కట్ చేసుకుందాము. ఇలా మనకి ఇది గుర్తుండాలి. కటింగ్ చేసినప్పుడు మనకు మార్కింగ్ చాక్ అనేది ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంది. చూసారా,